గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూషన్ హెల్త్ స్కీమ్ స్టేషన్ నుంచి అయితే మనకి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా సుమారుగా 9 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ ఫీ కూడా లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఆ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాల విషయానికి వెళ్ళేపాటికండి, మొట్టమొదటిగా ప్యూన్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మినిమం 8th క్లాస్ ఉండాలి. అదేవిధంగా శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల 16,800 రూపాయలు అయితే ఎవరున్నారు. చౌకీదార్ పోస్ట్ కూడా రిలీజ్ చేశారండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 8th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రతి నెల 16,800 రూపాయలు శాలరీ ఇవ్వనున్నారు. సాఫ్యా ఫాలా రిలీజ్ చేశారండి. సో దీనికి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వలేదు, మినిమం చదువు అయితే ఉండాలన్నమాట. మినిమం ఒక 5 years కనుక ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు. ప్రతి నెల 16,800 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారండి. అదేవిధంగా డెంటల్ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిప్లొమా హోల్డర్ ఇన్ డెంటల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 28,100 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారు. అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి GNM డిప్లొమా చేసిన వాళ్ళు కానీ నర్సింగ్ అసిస్టెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 5 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ప్రతి నెల 28,100 రూపాయలు శాలరీ అయితే ఉన్నారు. అదేవిధంగా డెంటల్ ఆఫీసర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి BDS అండి. మినిమం 5 years అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ప్రతి నెల 75,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారు. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి MBBS చేసి ఉండాలి, 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు. ప్రతి నెల 75,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారు. అదేవిధంగా ఆఫీస్ ఇన్ఛార్జ్ అండి. దీనికి కూడా ఏదైనా గ్రాడ్యుయేట్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది కూడా హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్లో చేసుంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రతి నెల 75,000 రూపాయలు అయితే శాలరీ ఇవ్వనున్నారండి. గుర్తుపెట్టుకోండి, వీటికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, అప్లికేషన్ ఫీ లేదు. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా అప్లై చేయండి. కేవలం ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటాకి లాస్ట్ డేటు 24 May 2025 అండి. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారనండి, మొట్టమొదటిగా మీరు ఒక అప్లికేషన్ ఫాము లేదంటే మీ రెజ్యూమ్ తీసుకొని దానితో మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ప్రతిదీ అండి సెల్ఫ్ అటాచ్ చేసి ఆఫీస్ ఆఫ్ ద స్టేషన్, హెడ్ క్వార్టర్స్, ECHS, ముంబై, అప్నగర్, INS తాంజీ, స్వయం ట్రాంబే రోడ్, మన్కూట్, ముంబై 400088. సో ఇక్కడికైతే స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందులో ముంబై అనేది 21 ప్లేస్లో ఉంది. సో అప్లికేషన్ అనేది May 24లో పంపించాలి. కాబట్టి దాని పక్కన మనకి చూపిస్తారండి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉంటుందనేది అప్డేట్ అనేది అందులోకి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ లొకేషన్ అనేది మనం ముంబైలోనే చేయవలసి అయితే ఉంటుంది. తర్వాత మన ఏపీకి అయితే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. లేదు ఆ అఫీషియల్ వెబ్సైట్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకుంటే ఎప్పటికప్పుడు ఏ డిస్టిక్ వైజ్ ఏ స్టేట్ వైజ్కి సంబంధించిన కాంట్రాక్ట్ పోస్ట్ అనేది అందులో తీస్తూ ఉంటారు. హైదరాబాద్ అయినా కానీ, వైజాగ్ అయినా కానీ అందులో చూసుకొని మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వీటికైతే అప్లై చేయండి. థ్యాంక్ యూ.